గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ జీవుల లక్షణాలు. పెరుగుదల శరీర నిర్మాణంలో శాశ్వత మార్పు కొరకు పెరుగుదల అనేది జరుగుతుంది. చలనం అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి స్థానాంతరం చెందుటకు ఉపయోగపడుతుంది. పోషణ అన్ని జీవక్రియలు జరగడానికి, అంటే మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ అన్ని జీవక్రియలు జరగడానికి పోషణ అనేది అవసరం. విసర్జన వ్యర్థ పదార్థాలను విసర్జించడానికి విసర్జన అవసరం. క్షోభ్యత చర్యకు ప్రతిచర్య చూడడానికి, అంటే చర్యకు ప్రతిచర్య, అంటే మనం పింతెలా గుచ్చిన వెంటనే మనం స్పందిస్తాం, దాన్నే మనం క్షోభ్యత అంటాం. అంటే చర్యకు ప్రతిచర్య చూపడానికి క్షోభ్యత అంటాము. నెక్స్ట్ పెరుగుదల అనేది మొక్కలలో అనియంత్రిత పెరుగుదల, జంతువులలో నియంత్రిత పెరుగుదల. పోషణ అనేది రెండు రకాలుగా ఉంటుంది. స్వయం పోషణ, పరపోషణ. అంటే మొక్కలు అనేవి స్వయంగా తమకు తామే ఆహారం తయారు చేసుకుంటాయి, కావున మొక్కలను స్వయం పోషకాలు అంటారు. మొక్కలపై ఆధారపడే, అంటే ఇతర జీవులపై ఆధారపడే వాటిని పరపోషకాలు అంటారు. నెక్స్ట్ స్వయం పోషకాలు అనేవి మరలా 2 టైప్స్: కాంతి విశ్లేషక స్వయం పోషకాలు, రసాయన విశ్లేషక స్వయం పోషకాలు. అదేవిధంగా పరపోషకాలు పూతికాహార పోషణ, పరాన్నజీవనము, సహజీవనము. పూతికాహారం అంటే కుళ్ళిపోతున్న నిర్జీవ సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకోవడానికి పూతికాహార పోషణ అంటాము. అలా కాకుండా జంతువులపై కానీ మొక్కలపై కానీ పరాన్నజీవనం జరిపితే దాన్ని, అంటే ఆహారం కొరకు కానీ ఆవాసం కోసం కానీ ఆధారపడే వాటిని పరాన్నజీవులు అంటాము. నెక్స్ట్ సహజీవులు అనేవి మనకి శైవలము, శిలీంధ్రము, లైకేన్లు. అంటే అవి రెండు ఒకదానికొకటి లాభం పొందుతూ జీవితాన్ని కొనసాగిస్తుంది, దాన్ని సహజీవనం అంటాం. దానికి ఎగ్జాంపుల్ లైకేన్లు. నెక్స్ట్ స్వయం పోషకాలకు ఎగ్జాంపుల్ మొక్కలు, ఆకుపచ్చ బ్యాక్టీరియాలు. నెక్స్ట్ పరపోషణ జంతువులు అనేవి పరపోషణ జరుపుతాయి. నెక్స్ట్ కాంతి విశ్లేషణ స్వయం పోషకాలు మొక్కలు, సైనోబ్యాక్టీరియా. రసాయన విశ్లేషణ స్వయం పోషకాలు హైడ్రోజన్, నైట్రోజన్, సల్ఫర్ బ్యాక్టీరియాలు. పరాన్నజీవులు బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు అనేవి పరాన్నజీవులుగా జీవిస్తాయి. సహజీవులు రైజోబియం, వేరుబొడుపులు, శిలీంధ్రమూలాలు ఇవి సహజీవనంలో పాల్గొంటాయి. నెక్స్ట్ ఆహారం తయారు చేసుకునేవి స్వయం పోషకాలు లేదా ఆటోట్రాప్స్ అంటాము. నెక్స్ట్ ఆహారం కొరకు ఇతరులపై ఆధారపడేవి పరపోషకాలు లేదా హెటెరోట్రాప్స్. శక్తిని కాంతి నుండి పొంది ఆహారాన్ని తయారు చేసుకునేవి కాంతి విశ్లేషక స్వయం పోషకాలు. శక్తిని రసాయన పదార్థాల విచ్ఛిన్నం నుండి ఆహారంను తయారు చేసుకునేవి రసాయన విశ్లేషక స్వయం పోషకాలు. ఆహారం కొరకు చనిపోయిన జంతు వృక్ష కళేబరాలపై ఆధారపడేవి పూతికాహారులు బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, వైరస్లు. ఆవాసములను జీవించిన జీవుల నుండి పొందినవి పరాన్నజీవులు. భిన్న రకాలకు చెందినటువంటి జీవుల మధ్య సహజీవనంలో పాల్గొని అవసరాలు తీర్చుకునేవి సహజీవులు. ఎగ్జాంపుల్ లైకేన్లు అనేవి శైవలము, శిలీంధ్రము కలిపి సహజీవనం ఏర్పరచుకొని ఒకదానికొకటి లాభం పొందుతాయి. నెక్స్ట్ 2 జీవుల మధ్య గమనించదగిన పోషణ రకము పరాన్నజీవనము, సహజీవనము. అయితే పరాన్నజీవనం అవుతుంది, లేకపోతే సహజీవనము. ఈ రకం జీవనంలో పాల్గొనే 2 జీవులు లాభం పొందును. అంటే ఏ రక జీవనంలో 2 జీవులు కూడా లాభం పొందుతాయి? ఆన్సర్ సహజీవులు అనేవి 2 కూడా లాభం పొందుతాయి. ఏ రకపు జీవనంలో పాల్గొనే జీవుల్లో ఏదో ఒకటి మాత్రమే లాభం పొంది మరొక దానికి నష్టం జరుగును, అటువంటి జీవులను పరాన్నజీవులు అంటారు. పరాన్నజీవులలో పాల్గొనే 2 జీవులకు పేర్లు: అతిదేయి, పరాన్నజీవి. పరాన్నజీవనంలో పరాన్నజీవికి ఆశ్రయం కల్పించినవి అతిదేయులు. పరాన్నజీవనంలో అతిదేయి నుండి ఆశ్రయం పొందినవి పరాన్నజీవి. సహజీవనం అనేది ఈ రకపు
పోషణ చూపును. బ్యాక్టీరియాలో పోషణ రకము. నెక్స్ట్ క్షోభ్యత లక్షణానికి కొన్ని ఉదాహరణలు. వేరు గురుత్వాకర్షణకు, పొద్దుతిడుగు పుష్పాలు సూర్యుడి వైపుకు తిరగడాన్ని క్షోభ్యత అంటారు. క్షోభిత యొక్క లక్షణాలు. కాంతికి కాండము, తామర పుష్పాలు పగలు, కలుగులు రాత్రి వీక్షించడము. బ్యాక్టీరియాలపై కాంతిని ప్రసరింపజేస్తే కాంతి వైపుకు చలించడము. అత్తిపత్తి, టచ్ మీ నాట్ ప్లాంట్ పత్రాలను ముట్టుకుంటే ముడుచుకుపోవడం. ఇవన్నీ కూడా క్షోభిత లక్షణానికి ఉదాహరణలు. జీవులను అంటే జీవులను మొట్టమొదటిసారి వర్గీకరణకు ప్రయత్నించిన వాళ్ళు ఎవరు? అరిస్టాటిల్. అధ్యయనం అంటే వృక్షాల గురించి అంటే జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామో వర్గీకరణ శాస్త్రము లేదా టాక్సానమీ అంటారు. వర్గీకరణ శాస్త్ర అంశాలు. మనకు వర్గీకరణలో ముఖ్యమైన 3 అంశాలు: గుర్తించడము, నామీకరణ, వర్గీకరణ. వర్గీకరణ శాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఏపీ డి కండోల్. ద్వినామ నామీకరణను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త గాస్పర్డ్ బాహిన్. ద్వినామ నామీకరణను అమల్లోకి తెచ్చినది కెరోలస్ వాన్ లిన్నెయస్. లిన్నెయస్ యొక్క గ్రంథాలు. ఫస్ట్ వన్ స్పీసెస్ ప్లాంటారం, మొక్కల గురించి స్పీసెస్ ప్లాంటారము. జంతువుల గురించి సిస్టమా నేచరే అనే గ్రంథాలను రచించారు. వర్గీకరణ యొక్క ప్రాథమిక అంశాన్ని జాతి లేదా అంటాము, లేదా అంటే వర్గీకరణ యొక్క ప్రాథమిక అంశం లేదా అత్యల్ప ప్రమాణాన్నే జాతి అంటాము. జాతి అనే పదాన్ని జాన్ రే అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. జాతి అనే పదాన్ని జాన్ రే. వర్గీకరణ యొక్క అత్యున్నత ప్రమాణము రాజ్యం. జాతి అనే పదమును ప్రతిపాదించింది జాన్ రే. వర్గీకరణలో హిందూ దేశ వైద్యుడు చరకుడు. అరిస్టాటిల్ గ్రీకు శాస్త్రవేత్త, జీవశాస్త్ర పితామహుడు. జీవుల వర్గీకరణలో శాస్త్రీయ విధానాన్ని అవలంబించిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. అదేవిధంగా కోళ్ళు ఇతర జంతువులలో పిండాభివృద్ధిని పరిశీలించారు. పరిశీలించిన వారు కూడా అరిస్టాటిల్. పిండోత్పత్తి శాస్త్రానికి పునాది వేసింది కూడా అరిస్టాటిల్. నెక్స్ట్ విలియం హార్వే బ్రిటిష్ వైద్యుడు. ఈయన జంతువులలో రక్త ప్రసరణ మార్గంను వివరించారు. జీవి యొక్క శాస్త్రీయ నామంలో 2 పదాలు ఉంటాయి. అవి ప్రజాతి, జాతి. ప్రజాతి, జాతి నామములతో కూడి పేరు పెట్టిన విధానమును ద్వినామ నామీకరణ విధానము అంటాము. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హైబిస్కస్, రోజా సైనెన్సిస్ అంటే ప్రజాతి, జాతి. ప్రజాతి నామం ఎప్పుడు పెద్ద అక్షరంతో ప్రారంభమవుతుంది. ఎగ్జాంపుల్ హైబిస్కస్. జాతి నామం ఎప్పుడు చిన్న అక్షరంతో ప్రారంభమవుతుంది. ఎగ్జాంపుల్ రోజా సైనెన్సిస్. ప్రజాతి, జాతి నామములు ఒకటే అయితే అంటే నాజా అంటే ప్రజాతి, జాతి 2 కూడా సేమ్ అయితే దాన్ని టాటోనిమ్స్ అంటాము. టాటోనిమ్లు అనేవి వృక్షశాస్త్ర పరంగా చట్టబద్ధమైనవి కావు. ఐసిబిఎన్ అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్లోని నియమాలు. ప్రతి మొక్కకు ఒకే ఒక శాస్త్రీయ నామం ఉండాలి. శాస్త్రీయ నామం అన్నది లాటిన్ భాషలో మాత్రమే ఉండాలి. శాస్త్రీయ నామ ముద్రణ అనేది ఇటాలిక్స్లో జరగాలి. శాస్త్రీయ నామం క్రింద గీతను గీచి చివరన శాస్త్రవేత్త పేరును సంక్షిప్తంగా ఇవ్వాలి. అంటే మనకి హైబిస్కస్, రోజా సైనెన్సిస్ పక్కన డాట్ పెట్టి లిన్నెయస్ LIN అని రాయాలి. నెక్స్ట్ వృక్ష నామీకరణ ప్రకారం చట్టబద్ధమైనవి కావు. నెక్స్ట్ జీవుల వర్గీకరణను 5 రాజ్యాల వర్గీకరణను రాబర్ట్ విట్టేకర్ కనుగొన్నారు. అందులో ఫస్ట్ వన్ మొనేరా, ప్రోటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలియా. మొనేరా జీవులు అనేవి అతి పురాతన జీవులు. దీనిలో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి: ఆర్కిబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా. ప్రోటిస్టాని ప్రాథమిక మొక్కలు, ప్రాథమిక జంతువులను పరిగణిస్తారు. ఫంగైని ప్రాథమిక బహుకణ జీవులుగా పరిగణిస్తారు.
ప్లాంటే బహుకణజ మొక్కలు. యానిమేలియా జంతువులు. ప్రోటిస్టా వర్గాన్ని క్లోరోఫైటా, ప్రోటోజోవాగా తీసుకున్నట్లయితే ప్లాంటేని బ్రయోఫైటా, ట్రాకియోఫైటా. బ్రయోఫైట్లో మాస్లు ఫెన్లో ఉంటాయి. అదేవిధంగా ట్రాకియోఫైట్లో మాస్లు లివర్వర్ట్లు ఫెన్లో ఉంటాయి. పోషణ విధానము. మొనీరా స్వయం పోషక పరపోషక విధానాలను జరుపుతాయి. నీలి ఆకుపచ్చ శైవలాలు బ్యాక్టీరియాలు. ప్రోటిస్టా స్వయం పోషక జీవులు క్లోరోఫైటా వర్గంలో చేర్పించారు. డయాటమ్స్ అంటే సముద్రంలో తేలియాడే పచ్చిక బయలుని మనం డయాటమ్స్ అంటాము. ప్రోటోజోవా జీవులు పరపోషణం జరుపుతాయి. ఎగ్జాంపుల్ యాంటమీబా, హిస్టాలికా, ఇంకా అదేవిధంగా మలేరియా, ప్లాస్మోడియం. ఫంగై పరపోషణ మౌడ్లు, మిల్డ్యూలు, రస్ట్లో, టోడ్ స్టూల్స్. ఫంగై విధానానికి పుట్టగొడుగులు. నెక్స్ట్ ప్లాంట్ అంటే మొక్కలు, స్వయం పోషకాలు. యానిమేలియా పరపోషకాలు, జంతువులు. సముద్రంలో తేలియాడే పచ్చిక బయలును డయాటమ్స్ అంటారు. భూమిని శుభ్రపరిచే తోటీళ్లను శిలీంధ్రాలు అంటారు. మెటాఫైటాగా పిలువబడేది ప్లాంటే. మెటాజోవాగా పిలువబడేది యానిమేలియా. దారపోగులు వంటి దేహం కలిగిన జీవులను ఫంగైలో చేర్చారు. మొక్కల వర్గీకరణ. పరిమాణం ఆధారంగా మొక్కల వర్గీకరణ. పరిమాణం ఆధారంగా 3 రకాలు: గుల్మాలు, పొదలు, వృక్షాలు. 1 నుంచి 3 అడుగుల ఎత్తు వరకు పెరిగే మృదువైన కాండం గల మొక్కల్ని గుల్మాలు అంటారు. 3 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు పెరిగే దృఢ కణజాలం కలిగిన మొక్కలను పొదలు అంటారు. 6 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు పెరిగి చేవదేరిన కాండం కలిగిన మొక్కలను వృక్షాలు అంటారు. నెక్స్ట్ జీవితకాలం ఆధారంగా మొక్కలు అంటే అల్పకాలికాలు, ఏకవార్షికాలు, ద్వివార్షికాలు. అంటే కొన్ని వారాలు లేదా కొన్ని నెలలే జీవించి వాటి చరిత్రను పూర్తి చేసుకుంటాయి. వాటిని ఏమంటాము? అల్పకాలికాలు అంటాము. ఎగ్జాంపుల్ ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్, ట్రిబ్యులస్. ఏకవార్షికాలు అంటే ఒక సంవత్సరం కాలంలో తమ జీవితాన్ని పూర్తి చేసుకుంటే వాటిని 1 సంవత్సరం పండించే పంటలనే మనం ఏకవార్షికాలు అంటాం. ఎగ్జాంపుల్ సకారం, అభిస్నారం, చెరుకు. ద్వివార్షికాలు 2 సంవత్సరాలు పండితే వాటిని 2 సంవత్సరాలు జీవిస్తే వాటిని ఏమంటాము? 2 సంవత్సరాలు వాటి పంటలు పండిస్తే వాటిని క్యారెట్, ద్వివార్షికాలు అంటాము. అలా కాకుండా ఎక్కువ కాలం 2 లేదా 3 కంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తే వాటిని బహువార్షికాలు అంటాము. వేప అంటే మొక్కలు పుష్పించే స్వభావాన్ని బట్టి 2 రకాల వృక్షరాజ్యాన్ని 2 విభాగాలుగా చేర్చారు: క్రిప్టోగామ్స్, ఫెన్రోగామ్స్. ఈ క్రిప్టోగామ్స్ని పుష్పించని మొక్కలు అంటారు. ఫెన్రోగామ్స్ని పుష్పించే మొక్కలు అంటారు. క్రిప్టోగామ్స్ మళ్ళీ 3 టైప్స్: థాలోఫైటా, బ్రయోఫైటా, టేడోఫైటా. థాలోఫైటా అంటే ఏంటి? వృక్షము దేహము అనే సంబంధం లేకుండా ఒకే విధంగా ఉండే దేహ నిర్మాణాన్ని థాలస్ అంటాము. థాలస్ కలిగిన మొక్కలన్నింటినీ థాలోఫైటాలో చేర్చారు. ఆ థాలోఫైటా మళ్ళీ 2 రకాలు: శైవలాలు, శిలీంధ్రాలు. శైవలాలకి ఎగ్జాంపుల్ స్పైరోగైరా, శిలీంధ్రాలకి ఎగ్జాంపుల్ రైజోఫస్. నెక్స్ట్ బ్రయోఫైటాకి ఎగ్జాంపుల్ ఫ్యూనేరియా. టేడోఫైటాకి ఎగ్జాంపుల్ టేడోఫైట్లు. బ్రయోఫైటాకి ఫ్యూనేరియా అయితే టేడోఫైటాకి టెరిస్. నెక్స్ట్ ఫెన్రోగామ్స్. పుష్పించే మొక్కల్ని ఫెన్రోగామ్స్లో చేర్చాము. దీన్ని స్పెర్మటోఫైటా అనే విభాగంలో చేర్చారు. స్పెర్మటోఫైటా మళ్ళీ 2 భాగాలు: వివృత బీజాలు, ఆవృత బీజాలు. వివృత బీజాలు సైకస్. ఆవృత బీజాలను మళ్ళీ 2 రకాలు: ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు. అంటే విత్తనంలో 2 బీజదళం ఉంటాయి: ద్విదళ బీజాలు. ఒకే బీజదళం ఉంటే ఏకదళ బీజాలు. ద్విదళ బీజాలకు ఎగ్జాంపుల్ బఠానీ, చిక్కుడు. అదేవిధంగా ఏకదళ బీజాలకు వరి, గోధుమ. పరిమాణం ఆధారంగా గుల్మాలు వరి, గోధుమ, జొన్న, ఆవాలు, టమాటా, మిరప. పొదలు మందార, పత్తి, గులాబీ, మల్లె. వృక్షాలు చింత, వేప, మర్రి.
వరి, గోధుమ, జొన్న పోయేసి కుటుంబానికి చెందినవి. వరి వరి శాస్త్రనామం వరైజా సెటైవా. గోధుమ ట్రిటికం వల్గేర్, ప్రధాన ధాన్యాలు. జొన్న సోర్గం వల్గేర్, చిరుధాన్యాలు. ఆవాలు బ్రాసికా నైగ్రా, నూనెలు ఇచ్చేవి. మిరప క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్. టమోటా లైకోపెరిస్కన్ ఎస్కలెంటస్. గోధుమ అడవి గోధుమ రకాలు ట్రిటికం మోనోకాకం, ట్రిటికం డైకోకం. రొట్టెల తయారీలో ఉపయోగపడేది ట్రిటికం ఈస్టివం అనే గోధుమ రకం. వరి తరగతి ఏకదళ బీజాలు, వేరు వ్యవస్థ అబ్రపు వేరు వ్యవస్థ, పత్రము సరళ పత్రము, కుటుంబం పోయేసి. ఇనుల వేపనం సమాంతర ఇనుల వేపనం. పుష్ప విన్యాసం కంకి. పరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుంది. గాలి ద్వారా పరాగ సంపర్కం జరిగితే ఎనిమోఫిలియా అంటాము. ఫలం కవచబీజకం. విత్తన స్వభావం అంకురచిత సహితము. వరి పరిశోధనా సంస్థలు IRRI అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలాలో ఉంది. CRRI కటక్లో ఉంది. వరి వంగడ రకాలు హంస, జయ, పాల్గుణ, మసూర, బాసుమతి, రవి. అడవి వరి రకాలు 18, సంకరణ రకాలు 1300. పొదలు పత్తి గాస్పియం హెర్బేషియం. ఫలం గుళిక. మందార హైబిస్కస్, గోంగూర హైబిస్కస్ కెన్నాబినస్. గులాబీ రోజా ఇండికా స్టోలన్లు. మల్లె జాస్మినం స్టోలన్లు. ఇవి ఉపవాయుగత కాండ రూపాంతరాలు. క్రిప్టోగామ్స్ అనేవి పుష్పించని, ఫలాలు ఇవ్వని, విత్తనములను ఏర్పరచు మొక్కలు క్రిప్టోగామ్లు. పుష్ప సహిత, ఫల సహిత రహిత, విత్తన సహిత మొక్కలు ఫెన్రోగామ్స్. క్రిప్టోగామ్ల కల్లా అతిపెద్ద విభాగము థాలోఫైటా. వేరు, కాండం, పత్రం అను విభేదనం చూపని మొక్కదేహం థాలస్. హరిత సహిత స్వయం పోషక థాలోఫైట్లు శైవలాలు. హరిత రహిత పరపోషక థాలోఫైట్లు శిలీంధ్రాలు. శైవలాల 5 రాజ్యాల వర్గీకరణలో ఏ వర్గానికి చెందినవి? శైవలాలు అనేవి క్లోరోఫైటా వర్గానికి. శిలీంధ్రాల 5 రాజ్యాల వర్గీకరణలో ఏ వర్గానికి చెందినవి? ఫంగై. హరిత సహిత స్వయం పోషక ఫెండ సహిత నాళికా కణజాల రహిత మొక్కల విభాగం బ్రయోఫైటా. హరిత సహిత స్వయం పోషక నాళికా కణజాల సహిత పుష్పించని మొక్కలు టెరిడోఫైట్లు. 5 రాజ్యాల వర్గీకరణలో బ్రయోఫైట్ల రాజ్యం ఫ్లాంటే. 5 రాజ్యాల వర్గీకరణలో టెరిడోఫైట్ల యొక్క రాజ్యం ప్లాంటే. పిండ సహితము ఎంబ్రియోఫైటిక్ అంటారు. పిండరహితము నాన్ ఎంబ్రియోఫైటిక్. నాళికా కణజాల సహితము ట్రాకియోఫైట్. నాళికా కణజాల రహితము ఏట్రాకియోఫైటిక్. వృక్షరాజ్యపు ఉభయచరాలు బ్రయోఫైట్స్. ప్రప్రథమ పిండ సహిత మొక్కలు బ్రయోఫైట్స్. మాస్ మొక్కలు బ్రయోఫైట్స్. ప్రప్రథమ నేల మొక్కలు టెరిడోఫైట్స్. నాళికా కణజాలయుత మొక్కలు టెరిడోఫైట్స్. ఫెర్న్ మొక్కలు అలంకరణ మొక్కలు టెరిడోఫైట్లు. హరిత సహిత స్వయం పోషక పిండ సహిత నాళికా కణజాల సహిత ఫలరహిత విత్తన సహిత మొక్కలు వివృత బీజాలు. విత్తనంలో 2 బీజదళాలు గల మొక్కలు ద్విదళ బీజాలు. ఎగ్జాంపుల్ డాలికస్. విత్తనంలో ఒకే బీజదళం గల మొక్కలు ఏకదళ బీజాలు. ఎగ్జాంపుల్ వరైజా సెటైవా.